జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజున కుంభరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ డిసెంబర్ 14వ తేదీ శనివారం రోజు కుంభరాశి వారు కోపావేశాలకు లోను కావాల్సి రావచ్చు. దీనికి ప్రత్యేకమైన కారణాలు కూడా ఉండవు. ఎందుకు బాధపడతారో తెలియదు కానీ మీలో మీరే కుమిలిపోతారు. కొన్ని అంశాల పట్ల భయాందోళనలకు లోనవుతారు. ఒక పక్క పనులు కావట్లేదు అన్న చిరాకు, మరో పక్క పనులు చేయలేక నీరసం రెండు ఒకేసారి బాధిస్తాయి. దీని కారణంగా మానసిక శాంతి కరువవుతుంది. కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పటికీ వారి వైపు నుండి సహాయ సహకారాలు అందడం కష్టమే అవుతుంది. జీవిత భాగస్వామి మీ బాధలను పంచుకుంటారు. ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ మందకొడిగా సాగుతాయి. ఇవ్వాల్సిన డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ రావాల్సిన ధనం మాత్రం టైంకి తిరిగి రాదు. దీని వలన కూడా ఇబ్బందులు పడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆర్థికపరమైన వ్యవహారాలన్నీ ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా నడుస్తూ వెళ్తాయి. అప్పులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కూడా చికాకులు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు పనివేళలు పెరుగుతాయి. అలాగే ఒత్తిడి కూడా అధికమవుతుంది. దీని కారణంగా తలనొప్పి, ఒళ్ళనొప్పులు, గ్యాస్ ట్రబుల్ లాంటి సమస్యలు బాధించవచ్చు. వ్యాపారస్తులకు రొటేషన్లు తగ్గుముఖం పడతాయి. క్రయ విక్రయాలు అంతగా లాభించవు. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. దైవచింతనకు దగ్గరగా ఉండాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రోజంతా కుంభరాశి వారు దేవుడిని నమ్ముకొని పనులను కొనసాగించడం మేలు. అలాగే నిదానమే ప్రధానమన్న సూత్రాన్ని నమ్ముకోవడం మంచిది. ఈ శనివారం రోజు కుంభరాశి వారు బూడిద రంగు దుస్తులను ధరించకండి. లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా మీకు దగ్గరగా ఉన్న రామాలయం కానీ, విష్ణు ఆలయం కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేయండి. అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం రోహిణి నక్షత్రం. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం 3 గంటల 5 నిమిషాల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ శనివారం రోజు రోహిణి నక్షత్రం వచ్చింది కాబట్టి మనమంతా శ్రీకృష్ణ పరమాత్మను ఆరాధన చేయాలి. తులసిమాలను సమర్పించి అటుకులు, బెల్లం, వెన్న నైవేద్యంగా పెట్టాలి. అలాగే ఈరోజు త్రిపుర భైరవీ దేవిని యథాశక్తిగా పూజించాలి. ఈ శనివారం రోజు ఓం శ్రీ గురుదత్తాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.